రాజకీయ కుట్రలో భాగంగానే తనని అరెస్టు చేశారన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు కేజ్రీవాల్. రాజకీయ కుట్రలో భాగంగానే తనని అరెస్టు చేశారన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, కొద్దిసేపటి క్రితమే రౌజేని స్పెషల్ కోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను తీసుకొని వచ్చారు. అయితే లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో ప్రత్యేకంగా నన్ను అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయ కుట్ర, సో ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వానికి అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనుకుంటూ తను రౌజేని కోర్టు లోపలికి వెళ్లారు. మరికొద్ది సేపట్లో కోర్టులో ప్రొసీడింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఈ రోజు ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కోర్టులో అన్ని విషయాలు కేజ్రీవాల్ చెప్తారని చెప్పి నిన్ననే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఈ విషయంలో కొన్ని స్పష్టం చేశారు. కానీ కేజ్రీవాల్ మరి ఏం చెప్పబోతున్నారు ఏంది అనేది ఇంకా ఇప్పటికి కూడా ఉత్కంఠగానే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తే అంటే ఏదైతే మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 22వ తేదీన ప్రత్యేకంగా ఏదైతే రౌజేని స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచారు. వారం రోజుల పాటు ఈడీకి కస్టడీ ఇవ్వడంతో ఈ రోజు కస్టడీ ముగుస్తుంది. అందుకోసమే కేజ్రీవాల్ ను ప్రస్తుతం కోర్టుకు తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే మరో వారం రోజుల పాటు కూడా కేజ్రీవాల్ కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం రోజుల్లో కేజ్రీవాల్ మాకు ఏమాత్రం సహకరించలేదు, పైగా ఎన్నో అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కేజ్రీవాల్ నుంచి సమాధానం రాబట్టాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆ కోర్టు దృష్టికి అంటే గతంలో కూడా తీసుకొచ్చారు. ఈ రోజు మరోసారి ఈ విషయాన్ని కోర్టు ముందు ఈడీ అధికారులు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కేజ్రీవాల్ అయితే మరికొన్ని రోజుల పాటు తమ కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడగబోతుంది. సౌజన్య. Yes, Raju. Thank you. Thanks for the updates. The LG is saying कि सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है. सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल